వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఎస్ఎన్కే అండ్ కంపెనీ అన్నం పండిస్తూ ఆకలి తీరుస్తున్న రైతన్నకు వందనాలు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మీ ఎస్ఎన్కే అండ్ కంపెనీ. నూతన సంవత్సర సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ప్రజాప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నారు. కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో 3 సంవత్సరాలుగా నిధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విజయేందర్ రెడ్డి గ్రూప్ 4 లో జూనియర్ అసిస్టెంట్ గా నియామకమయ్యాడు. ప్రస్తుతం కల్వకుర్తి పోలీస్ స్టేషన్ నుండి మహబూబ్ నగర్ లోని రెవెన్యూ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ గా వెళ్లడంతో కల్వకుర్తి ఎస్ఐ మాధవ్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ విజయేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ముందు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 3వ ఎస్ఐ కృష్ణయ్య, ఎస్ఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్స్ లచ్చానాయక్, లక్ష్మణ్, కల్వకుర్తి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2025కు స్వాగతం పలుకుతూ సూర్యుడు ఉదయించాడు. మబ్బులను చీల్చుకుంటూ సూర్యకిరణాలు నేలకు తాకాయి. కొత్త ఏడాదిలో తొలి సూర్యోదయం చూసేందుకు చాలా మంది బీచ్లకు, ఇతర పర్యాటక ప్రాంతాలకు వెళ్లి తమ ఫోన్లలో, కెమెరాలో ఈ అద్భుత దృశ్యాలను బంధించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాన నగరాల్లో పోలీసులు డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడంతో మందుబాబులు అలర్ట్ అయ్యారు. వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని ఏ రోడ్లలో పోలీసులు లేరో, చెకప్స్ లేవో సమాచారం ఒకరికొకరు అందించుకొని మరీ తప్పించుకునేందుకు ప్లాన్ వేసుకుంటారు. కాగా హైదరాబాద్ ఫ్లైఓవర్లు మూసేసి మరీ పోలీసులు మందుబాబుల కోసం ఎదురు చూశారు. నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తికి లాప్రోస్కోపీ ద్వారా మంగళవారం శస్త్రచికిత్స చేశారు. పేషెంట్ కు అత్యవసర పరిస్థితులు ఏర్పడడంతో మెరుగైన చికిత్స అందించేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ రఘు ఆధ్వర్యంలోని వైద్య బృందం లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విజయవంతమైనట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కల్వకుర్తి సీనియర్, జూనియర్ సివిల్ కోర్టులలో ప్రభుత్వ న్యాయవాదులను నియమించినట్లు కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కెవి రమణ మంగళవారం నాడు తెలిపారు. సీనియర్ సివిల్ కోర్టులో వెంకటరెడ్డి, జూనియర్ సివిల్ కోర్టులో లక్ష్మణ్ రాజును ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించినట్లు వివరించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి న్యాయవాదులు ఎంపికైన వారిని సన్మానించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని, అతనికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాలుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీతక్క భరోసానిచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.